తాజాగా తెలంగాణలో కనీవిని ఎరుగని విధంగా భారీ వేతనాలతో పాటు వైద్య సేవలను కూడా మరింత మెరుగుపరిచేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇటు వైద్యులతో పాటు గ్రామీణ, గిరిజన ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జీతాల పెంపుతో డాక్టర్లు కూడా ఆ ప్రాంతంలో వైద్య సేవలు అందించడానికి ఆసక్తి చూపిస్తారు. మరోపక్క ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అందుతాయి. అసలు విషయానికొస్తే గ్రామీణ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల జీతాలను భారీగా పెంచుతున్నట్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్ను ప్రకటించింది. కానీ గ్రామీణ, గిరిజన వంటి మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కనీసం ఆ ప్రాంతాల్లో సేవలను అందించాలనే ఆలోచన కూడా చేయరు. ఎందుకంటే అలాంటి ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు కానీ, కష్టానికి తగిన జీతం కానీ లభించదనే ఉద్దేశంతో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి అపోహలో ఉన్న వైద్యుల కోసం తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ఎక్కడా ఎవరూ చేయని విధంగా గొప్ప నిర్ణయం ప్రకటించి లక్షల మంది ప్రజలను షాక్కి గురిచేసింది. సాధారణంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను అందించడానికి ఏ వైద్యులు కూడా అంతగా ఆసక్తి చూపించరు. దీని ఫలితంగా ఆ ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు వంటి వారు అనారోగ్యానికి గురైతే మెరుగైన వైద్యాన్ని అందించే సదుపాయం కూడా లేకుండా పోయింది. అయితే ఈ సమస్యపై దృష్టి సారించిన తెలంగాణ సర్కార్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గిరిజన, గ్రామీణ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యుల జీతాలను భారీగా పెంచుతున్నట్లు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తే రెట్టింపు వేతనం, 100% ఇన్సెంటివ్, గిరిజన ప్రాంతాల్లో అయితే 125% ఇచ్చేందుకు తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి ఆమోదం తెలిపారు.